ఏమిటే అబ్బా, వారానికి 2 రోజులు మౌనవ్రతం పాటిస్తూ నా ప్రాణం తీస్తున్నావే, ఏమిటో చెప్పు. ఓహో, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమిటి పసిపిల్లాడా? కడుప 3 నెలల? ఎవరికి? నీకేమిటే? నువ్విలా మౌనవ్రతం పాటిస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటిదేదో జరుగుతుందని. ఇలాంటప్పుడు కూడా నోరు తెచ్చి మాట్లాడిపోతే ఎట్టగా నిన్ను. హలో, ఎవరు? నేనండి, డాక్టర్ లక్ష్మిని. ఏమండి డాక్టర్ గారు, మీరు మా ఆవిడ్ని సరిగ్గా పరీక్షించారా లేదా? అది చెబుదామని ఫోన్ చేశాను. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పార్వతమ్మ గారిని మరో పేషెంట్ ఉంది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో మా నర్సు ఆవిడ రిపోర్ట్ మీ ఆవిడకి ఇచ్చింది. అమ్మయ్యా, రక్షించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటా? అంతే. అసలు జరిగిందేమిటో తెలుసా? పార్వతమ్మని నీలాగే ఇంకొక ఆవిడ పరీక్షకి వెళ్ళిందట. నర్సు పొరపాటున ఆవిడకి ఇవ్వాల్సిన రిపోర్ట్ నీకు ఇచ్చిందట. అంతేగాని నీకు కడుపు కాదు, బాగా తిని పొట్ట పెంచావు. అంతే. వెళ్ళండి. మౌనవ్రతం అట, మౌనవ్రతం. హలో, ఈజ్ ఇట్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్? నో, దిస్ ఇస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. అదే అక్కడ లత అని రూమ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఓ ఎస్, షూర్. హలో. హాయ్ లత, నేను రవిని. నీతో వెంటనే మాట్లాడాలి, అర్జెంట్ గా వచ్చి. రావడానికి వీలు పడదే, మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. ఏడిసింది. దానికంటే నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ అని దబాయించి ఆటోలో వచ్చాయి. ఎవడ్రా నువ్వు? నేనెవరినో తెలుసా? ఈ హాస్టల్ వార్డెన్ని. అయితే మరీ మంచిది, మీరే వెళ్ళి లతను పిలవండి. నోర్ముయ్, రౌడీ రాస్కెల్. హలో. హలో, అక్కడ తారా అని మీ హాస్టల్లో ఉంటుంది, ఓసారి పిలుస్తారా? హలో, నేనే తారని. ఎక్కడి నుంచి చంద్ర? చంద్రానా? అదే, మనం తారా చంద్రులం కదా. ఏమిటింత రాత్రి వేళ ఫోను? డైరెక్ట్ గానే రావచ్చు కదా. అవును తారా. అవును, నీ గొంతేంటి డబ్బింగ్ వాయిస్ లా ఉంది? షటప్. నేను వార్డెన్ని. ఆడపిల్లలంటే చాలు కుక్కల్లా ఫోన్లో వెంట పడతారు. ఛీ, ఫోన్ పెట్టేయ్. ఇంకోసారి ఫోన్ చేసావంటే నా చెప్తా. అయ్యో, హాయ్. ఎలా వచ్చావు? హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ నుంచే. మన పెళ్లి చూపుల ప్లాన్ ఎలాగా చెట్టెక్కింది కదా, ఇది పట్టుకో. ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిద్దామని వచ్చాను. రా బయటికి వెళ్దాం. అయ్యో, నువ్వు ఇక్కడికి రావడమే ప్రమాదం. బయటకు తీసుకెళ్తానంటావేంటి? పోనీ ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. అయ్యో, ఎవరో వచ్చారు. ఎక్కడైనా దవాఖాన అయి ఉంటుంది. తొందరగా దాక్కో. ఎందుకు అయ్యో, దాక్కోని? దాక్కో. అంత దూరం నుంచి కష్టం వస్తే నా డాక్యుమెంట్ హరిగా నేను చెప్పి మాట్లాడా. అయ్యో, నేనే. రవి, నువ్వా? ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వచ్చావు? మనది తోటరాముడు సంతతిలే. అవును, మీ వార్డెన్ ఫోన్ చేసి నిన్ను పిలవమంటే నన్ను తిడుతుందేమిటి? ఎవరో పోకిరి వెధవలు ఫోన్ చేస్తుంటారని చెప్పింది మా వార్డెన్. బహుశా ఆవిడకి అలాంటి వాళ్లే ఫోన్ చేసి ఉంటారులే. బాలు, రవి, నువ్విక్కడున్నావేట్రా? ఎవరో తలుపు కొడితేను దద్దమ్మలాగా మంచం కింద దూరావా? అదే నేనైతే ఎవరు పిలిస్తే నాకేంటి అని ధైర్యంగా ఇక్కడే నిలబడి ఉండేవాడిని. ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అయ్యో,
దూరు 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 దూరు. ఏదో అలికిడైనట్లుంటేను. ఇక్కడే అలికిడి కాలేదు మేడం. జాగ్రత్త, దొంగ విధవలు తెలియకుండా వచ్చి మంచాల కింద దూరుతారు. ఎవరూ రాలేదు మేడం, మేము తలుపులు గట్టిగా వేసుకున్నాగా. అది అంత జాగ్రత్తగా ఉండాలి. ఆ ఏమిటి మ్యాగజైన్? మ్యాగజైనే, మీరు తీసుకెళ్లి చదవండి మేడం, మేము ధైర్యంగా నిద్రపోతాం. చాలా థ్యాంక్స్. హాయిగా నిద్రపోండి, జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి. మీ అందరి రక్షణే నా బాధ్యత. ఓసారి ఏమైందంటే భలే తమాషా సంఘటన కదూ. నీ గొంతులేమిటమ్మా ఇలా మారిపోయాయి? నవ్వి నవ్వి. ఓ అంతే ఉంటుంది మరి. జాగ్రత్తగా ఉండండి, హాయిగా నిద్రపోండి. వస్తా. తలుపు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మేడం. రండి 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 బయటకు రండి, త్వరగా రండి. అరిచారా చంపేస్తాం, మేమంతగా దాక్కుంటాం. నీకేమైంది? ఏమిటి, ఏమైంది? దొంగ రాస్కెల్స్ లేడీస్ హాస్టల్లో దూరి మాకంటే ముందు షట్ అప్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. కమాన్. ఇంతకీ మీరెవరు బాబు? మేము సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే ఇదే రోడ్ లో ఇదే నేను చెప్పేది అదే. హాస్టల్లోంచి దొంగ దొంగ అని వినిపించింది. అవునవును, మేము కేకలు పెడితే వీళ్ళొచ్చి దొంగల్ని పట్టుకున్నారు. ఇది కరెక్ట్. సమయానికి హీరోల్లా వచ్చి మా హాస్టల్ పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్ బాబు. చిన్నప్పటి నుంచి అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరంతా మీ రూమ్స్కి వెళ్ళండి. వెళ్ళండి త్వరగా. రేపు ఉదయం గార్డెన్ లో కలుసుకుందాం. మొత్తానికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు దొంగల్లా వచ్చి దొంగల్ని పట్టుకుని హీరోలు అయిపోయారు. ఒకవేళ వాళ్ళ నువ్వే సెటప్ చేసావా? నువ్వు హాస్టల్లో ఉండడం వల్ల అసలు ఈ గొడవంతా వచ్చింది. మీ పేరెంట్స్ ఇక్కడ లేరా? నా పేరెంట్స్ ఆ, ఆర్మీలో ఉన్నారు, ఓహో. జబల్పూర్. చాలా స్ట్రిక్ట్. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ. నా మాట ఎవ్వరూ కాదనరు. నేనంటే వాళ్ళకి అంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. అలాగా? ఉమ్. అయితే నేను తప్పకుండా వాళ్ళని కలవాలి. అమ్మమ్మా, అమ్మమ్మా. ఎందుకు అలా అరుస్తావు? మా అమ్మమ్మ. నమస్కారం. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత, మ్యూజిక్ కాలేజీలో టీచర్ గా పనిచేస్తుంది. ఏది మన మాలతి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది ఆ కాలేజీ? ఆ, అక్కడే పరిచయం. మా నాన్న మా అమ్మ. నమస్తే. అమ్మమ్మ, పండగ కదా, హాస్టల్లో ఎందుకు 2 రోజులు మా ఇంట్లోనే ఉంది కానీ రమ్మని తీసుకొచ్చాను. అలాగా, పదమ్మ పద, కూర్చుంది. ఏమ్మా? బాలాజీ స్టోర్స్ వాడు ఇంకా సామాన్లు తేలేదు. పిండి వంటలు చెయ్యాలి కదా, వెళ్ళి కనుక్కురా పో. రే, ఏం నాన్న? ఆ గడియారం ఉన్నట్టుండి ఆగిపోయిందిరా, ఆ చేత్తోనే అది రిపేర్ వాడికి ఇచ్చిరా. బామ్మగారు, ఈ ఫోటో ఎవరిది? ఇంకెవరు, మా మనవడే. మీ మనవడా? అదేమిటి అంత వయసు వచ్చినా నిక్కర తొడుక్కోకుండా ఉండటం? అదేమిటోనమ్మా, 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు నిక్కర తొడిగితే చాలు తీసి అవతల పారేసేవాడు. అలాగా? అంతేకాదు, నాకేమిటో వాడంటే పంచ ప్రాణాలు. రాత్రిపూట నా దగ్గర పడుకోబెట్టుకునేదాన్ని. వేధవా, తెల్లారేసరికి పక్క తడిపేసేవాడు. అమ్మమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఆ ఆల్బమ్ ఇటు. నేను ఒక అరగంటలో వచ్చేస్తాను, నువ్వు అక్కడ కూర్చో. వెళ్ళొస్తానమ్మమ్మ. అలాగే. అక్కడ కూర్చుంటాను బామ్మగారు. రా. ఆ. ఏమ్మా,
బోర్ కొడుతుందా? వీడెళ్ళి అరగంట అయిందే ఇంకా రాలేదు. వచ్చేస్తూ ఉంటారులేండి. ఏమిటో ఎక్కడికి వెళ్తే అక్కడే. నేనంటే వాళ్ళకంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. బామ్మగారు, ఏమిటమ్మా? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పమ్మా. ఆ, ఎలా చెప్పనండి? పర్వాలేదు చెప్పు. అదే పెద్దవాళ్ళంటే నాకు గౌరవం అండి. ఉమ్, నేను మీ మనవడు ప్రేమించుకున్నామండి. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామండి. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. అందుకని ముందు పెద్దవాళ్ళతో చెప్దామని అన్నానండి. దానికైనా ఆ అన్నారండి. అప్పుడు నేను చెప్పానండి, ఇంటికి పెద్ద ఆమె మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదా, కనీసం ఆమెకైనా చెప్పండి అన్నానండి. దానికైనా ఆ ముసల్ది దాంతో ఏంటి చెప్పేది అన్నారండి. పోనీ కన్న తల్లి మీ అమ్మకైనా చెప్పండి అన్నానండి. ఆ ఆవిడొట్టి గయ్యాడిది, ఆమెకేంటి చెప్పేది, ఎప్పుడు మా నాన్నగారితో పోట్లాడుతూ ఉంటుంది అని అన్నారండి. పోనీ కన్న తండ్రి మీ నాన్నగారికైనా అనగానే ఆ ఆయనొట్టి యూజ్లెస్ ఫెలో, మా అమ్మకే ఎదురు చెప్పలేడు, ఆయనకేంటి చెప్పేది అని అన్నారండి. ఏమిటది యూజ్లెస్? యూస్లెస్ ఫెలో అంటే నేను ఎందుకు పనికిరాని సన్నాసి అన్నట్ట. అవుననుకోండి. ఆ? ఆ మాట లోకల్ దగ్గర అంటే మన పరువేం కావాలి? అంటే నీ ఉద్దేశంలో కూడా నేను పనికిరాని సన్నాసినేనా? అవునో కాదా? ఆ? సారీ అండి, మీతో ఉన్న విషయం చెప్పాను, మీరేమీ అనుకోకండి. ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా, తీరా బాలాజీ స్టోర్స్కి వెళ్తే ఎవరా? నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నానా? నువ్వు అవునన్నది నేనెప్పుడైనా కాదన్నానా? ఎవరా? ఆ ముసల్దానికి చెప్పేది ఏమిటని నన్ను తీసి పారేస్తావట్రా? ఆ? చెప్పరా? నేను మీ నాన్న ఎన్నెన్నో అనుకుంటాం. కోపం వస్తే నేను కాస్త నోట్ చేసుకున్న మాట నిజమే అనుకో. ఆ అనేదేదో మీ నాన్ననే అంటాను. కానీ నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానట్రా? అంత మాత్రాన నన్ను గయ్యాలంటావా? ఏమిటిదంతా? అసలేం జరిగింది? ఏం జరిగింది అని అడుగుతున్నావురా నంగనాచి? మా ముందు వినయం గౌరవం నటించి తాటను అంత మాట్లాంటావా? నేనేమన్నాను? ఏమన్నావు? ఇంకేమన్నారా? నన్ను యూస్లెస్ ఫెలో అన్నావు. చాలు. నేనా? నిన్న యూస్లెస్ ఫెలో అన్నానా? ఇంకా నువ్వు నాటకాలు ఆడకు. ఒళ్ళు మండిపోతుంది. పెద్దవాళ్ళని అలా తీసి పారేయొచ్చా? అసలు నేను ఈ మాటలన్నీ అన్నాను మీతో చెప్పింది ఎవరు? నువ్వెవరితో అన్నావో ఆ పిల్లే చెప్పింది. ఆ పిల్ల. ఏయ్! ఆగక్కడ! ఇదిగో, ఆగు! చంపేస్తా! చంపుతా! దండం పెడతాను. సారీ. ఓకే. ఏమో అనుకున్నాను. పిల్ల గట్టిదే.